గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జూనియర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిత్యం సమస్యలే ఉంటున్న పరిస్థితి. ప్రతి వర్షం పడ్డదంటే చాలు తరగతి గదిలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి. అంతేకాదు తరగతి గదులకు వెళ్ళడానికి కూడా రాని పరిస్థితి, టాయిలెట్స్ లేని పరిస్థితి, ఉపాధ్యాయులు లేని పరిస్థితి. ఇట్లాంటి సమస్యలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నేడు కొనసాగుతూ ఉన్నది. ఈ నారాయణపేట జిల్లాలో మక్తల్ నగర కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఈ సమస్యలతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి నేడు ఈ మక్తల్ నగర కేంద్రంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మక్తల్ నగర కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలను పట్టించుకోవాలి, ఈ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి, మహిళలకు టాయిలెట్స్ లేని పరిస్థితి, ఆ టాయిలెట్స్ నిర్మించాలని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మంత్రి గారు స్థానికంగా ఉండి ఈ జూనియర్ కళాశాలను ఇప్పటివరకు పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు భావిస్తూ ఉంది. ఈ మక్తల్ జూనియర్ కళాశాలను పట్టించుకోవాలని, లేకపోతే విద్యార్థుల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మళ్ళీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. లేని ఏడల మంత్రి ఎక్కడ పర్యటన పెట్టుకున్నా అడ్డుకుంటాం అడుగడుగునా అని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ మక్తల్ నగర కేంద్రం నుంచి హెచ్చరిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరగా స్పందించి ఈ మక్తల్ నగర కేంద్రానికి నూతన బిల్డింగ్ శాంక్షన్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. ధన్యవాదాలు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఈరోజు మక్తల్ ప్రాంతం లోపల ఈ యొక్క మక్తల్ ప్రాంతంలో ఎంతో పెద్దదైన ప్రభుత్వ ఇంటర్ కళాశాల లోపల అనేక సమస్యలతోన విద్యార్థులు అనేక ఆందోళనలు చెందుతున్నారు. కనీసం రోజు కళాశాలకు రావాలంటే వర్షం వచ్చిన టైంలో అయితే ఆ యొక్క క్లాస్ రూమ్ లోపలనే వర్షం వచ్చి అనేక మంది పుస్తకాలు నానిపోయి కళాశాలకు రావాలంటే భయాందోళనతోన విద్యార్థులు ఈరోజు ఉన్నారు. కాబట్టి అదేవిధంగా అక్కడ ఏ వసతులు కూడా లేవు, కనీసము లెక్చరర్స్ కూడా కరెక్ట్గా లేరు. కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, ఇక్కడున్న మినిస్టర్ గారికైనా సరే ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల లోపల అనేక నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. కాబట్టి వారి యొక్క మౌలిక వసతులు కానీ మా పక్క భవనాన్ని కానీ అక్కడే నిర్మించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలతోన విద్యార్థులను చదువు పట్ల ప్రేరేపించేటట్లు ఈ యొక్క మినిస్టర్ చూడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతా ఉంది. లేని ఏడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క పర్యటన ఎక్కడ వెళ్ళినా కూడా అడ్డుకోవడానికి ఏబీవీపీ సిద్ధంగా ఉంది. కాబట్టి నీవు విద్యార్థి సమస్యలను, ఒక విద్యార్థి నాయకుడు నీవు కూడా, కాబట్టి విద్యార్థి సమస్యలను కనుక్కొని విద్యార్థుల పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఏదైతే నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలోని స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సమస్యల గురించి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే కళాశాలలోని సమస్యలు ఏమిటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏదైతే భవనం ఉందో అది శిథిలావస్థకు చేరింది. ఏ పెచ్చు ఎవరిపైన, ఏ స్టూడెంట్ పైన, ఏ ఉపాధ్యాయుని పైన పడుతుందో తెలియదు. అలాంటి సమయంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పాఠాలు వింటున్న పరిస్థితి, పాఠాలు బోధిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఏదైతే స్థానిక మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు అయినా సరే ఆ యొక్క కళాశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తరలించినా సరే ఏదైతే కళాశాలను కొత్త భవనంని అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మరియు జెడ్పీటీసీ శ్రీహరి గారు అక్కడున్న మినీ స్టేడియం కూడా వాళ్ళే టెంకాయ కొట్టి మరి ప్రారంభించారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.